లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ నాయకులు అదనపు విద్యార్థి గారి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ అఖ్యారి మహేష్ మాట్లాడుతూ రేషనలైజేషన్ పేరుతో వేలాది ప్రభుత్వ పాఠశాలలు మూతపడడంతో విద్యా వ్యవస్థ దెబ్బతిందన్నారు. రాష్ట్రంలో అనేక ప్రభుత్వ పాఠశాలలు ఏకోపాధ్యాయ పాఠశాలలుగా కొనసాగుతున్నాయని, మౌలిక వసతుల కొరత తీవ్రంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం అయినప్పటికీ విద్యార్థులకు యూనిఫామ్లు, పాఠ్య పుస్తకాలు అందకపోవడాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల ఖాళీల భర్తీతో పాటు మౌలిక వసతులు కల్పించాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది. జిల్లా ఏదైతే విద్యాశాఖ అధికారి ఉన్నారో వాళ్ళకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలని చెప్పేసి ఈరోజు ఈ యొక్క జిల్లాలో అక్రమంగా స్కూల్ ఏవైతే ఉన్నావో సిబిఎస్ పేరు మీద, ప్రైవేటు స్కూళ్ళ మీద, ఏదైతే షూ పేరు మీద, బుక్స్ పేరు మీద, డ్రెస్సుల పేరు మీద అనేక దందాలు చేస్తున్నటువంటి స్కూళ్లపై చర్య తీసుకోవాలని చెప్పేసి ఏబీపీ డిమాండ్ చేస్తూ ఉంది. ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా హక్కు చట్టం అమలు చేసి బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు న్యాయమైన విద్యను అందించాలని చెప్పేసి ఏబీపీ డిమాండ్ చేస్తూ ఉంది. మనం చూసినట్లయితే ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు లేక చాలా మంది విద్యార్థులు పాఠశాలకు వెళ్ళిన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికైనా సరే ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు మనం చూసినట్లయితే కొన్ని సందర్భాలలో నిన్న అన్నాడు, ఈ యొక్క గవర్నమెంట్ పాఠశాలలో ఏ విధంగా స్టూడెంట్స్ లేరు, మూసివేయాలని చెప్పేసి కుట్ర చేస్తూ ఉన్నారో ఈ యొక్క రేవంత్ రెడ్డి గారి మాటను వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఏబీపీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇప్పటికైనా సరే ఈ యొక్క జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాలలో ఏవైతే కార్పొరేట్ పాఠశాలలు ఉన్నావో అధిక ఫీజులు నియంత్రించాలని చెప్పేసి ఎవరైతే అధికారులు ఎంఈఓలు ఉన్నారో స్పందించాలని చెప్పేసి దాన్ని సీజ్ చేయాలని చెప్పేసి ఏబీపీ డిమాండ్ చేస్తూ ఉంది. లేని పక్షంలో